హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి రామంతపూర్ ఉప్పల్ ప్రాంతంలో రామంతపూర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ఘటన జరిగింది. ఆ యొక్క ఘటన చాలా మందికి కలిసివేసే ఘటన అని చెప్పుకోవచ్చు. జన్మాష్టమి ఏదైతే కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అక్కడ నుండి రథయాత్రలో పాల్గొన్నటువంటి ప్రముఖులు, అక్కడ నుండి నాయకులు, ఆ ఏరియాకు సంబంధించిన లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ యాదవ్ సంఘానికి కొంతమంది అక్కడ దోస్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా 5గురు ఒక కరెంట్ షాక్తో తగిలి చనిపోవడం, ఆ వార్త కూడా మనకంతా సంచలనంగా మారింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తలా 5 ఒక డెడ్ బాడీకి, ఒక మృతదేహానికి 5 లక్షలుగా పరిగణించింది. అయితే రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి పనిని చూడొచ్చు. ఎన్ని సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, అక్కడ డిష్ ప్రొవైడర్స్ ఏదైతే కేబుల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైర్లన్నీ కూడా కట్ చేయడం అయితే టీజీ ఎస్ఎస్పీడీసీఎల్ అయితే నిన్న ఒక కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ఆదేశాలతోటి భట్టి విక్రమార్క గారు చెప్పడంతో మేమంతా కట్ చేసామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రేవంత్ సర్కార్పై వైరాగ్యం, కరెంటు తీగలను సరిచేసుకోలేక కేబుల్లను కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నగరానికి ఏమైందంటూ కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త మనకు వస్తూ ఉంది. భట్టి విక్రమార్క ఆదేశాలతో రెచ్చిపోయినటువంటి కరెంటోళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్ కేబుల్లను కత్తిరింపు, నగరంలో నిలిచినటువంటి ఇంటర్నెట్ డిష్ సేవలు కనెక్షన్ల కత్తిరింపుపై 1,00,000కు పైగా ఫిర్యాదులు అందినట్టు కూడా ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. నష్టం ఒక అంచనా వేయలేమంటూ కూడా తనకున్నటువంటి సిజిఐ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇరుగురం లేని పనితో ప్రజలకు తలనొప్పులు, మతి లేని చర్య అంటూ కూడా నెటిజన్లు కామెంట్ల రూపంలో తనకున్నటువంటి స్వేచ్ఛ వాక్స్వాతంత్రంతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఆదేశాలతోటే మంగళవారం, బుధవారం ఇష్టానుసారంగా హైదరాబాద్లో కేబుల్ వైర్లను, ఇంటర్నెట్ తీగలను కత్తిరించి వాటన్నిటినీ ఒక సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే కార్యాలయంలో కుప్పలుగా పోసినటువంటి విద్యుత్ సిబ్బంది కూడా మనకంతా తెలుస్తోంది. అయితే సోమవారం జరిగినటువంటి రాష్ట్రంలో ఒక అల్లర్లు సృష్టించినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో, దాదాపు జన్మాష్టమికి సంబంధించినటువంటి ఆ యొక్క కేబుల్ వైర్లను సంబంధించినటువంటి తీగ ఏదైతే ఉందో ఆ తీగ మొత్తం డ్యామేజ్ అయ్యి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత ఆ తీగ నేరుగా పడ్డము, లేదంటే ఆ వెహికల్లో ఉన్నటువంటి 5గురు కూడా అక్కడికక్కడ చనిపోవడము, 3గురికి సిపిఆర్ చేసిన తర్వాత కూడా బతకపోవడము, 5గురు చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆ ఆలోచన వచ్చింది. ఈ యొక్క కేబుల్ వైర్లను మేమంతా కూడా పర్మిషన్ ఇచ్చాం, కానీ అఫీషియల్ పర్మిషన్స్ కొన్ని ఉన్నాయి, ఇల్లీగల్గా కొన్ని ఉన్నాయి, వాళ్ళకు సరి చేసుకోవాలంటే మేము ఒక డెడ్ లైన్ విధించినప్పటికీ ఈ యొక్క కేబుల్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, యాక్ట్ ఫైబర్ కావచ్చు, అనేక సేవలకు సంబంధించినటువంటి వాళ్ళకు డెడ్ లైన్ విధించిన తర్వాత కూడా వాళ్ళు సరి చూసుకోకపోవడము, మా యొక్క టీజీఎన్పీడీసీఎల్ అదే కరెంట్ ఏదైతే స్తంభాల మీద వేలాడుతున్నామని చూడొచ్చు, స్తంభాల మీద వేలాడుతున్నటువంటి కరెంట్ కేబుల్ కావచ్చు, యాంటీనాస్ కావచ్చు, ఆ డిష్ వైర్లకు సంబంధించినటువంటి వాటి వలనే, ఆ తాకిడి వలనే ఆ యొక్క షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ యొక్క వలనే దాదాపు 5గురు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ యొక్క కేబుల్ ఆపరేటర్స్కి మేమంతా టైం ఇచ్చినప్పటికీ వాళ్ళు చూసుకోకపోవడం నిజంగా ఇదొక చర్యగా భావించవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ యొక్క కేబుల్ ఆపరేటర్స్ని కావచ్చు, ఇంటర్నెట్ సేవలను కావచ్చు. నిన్న జియోకి వచ్చినటువంటి, ఎయిర్టెల్కి వచ్చినటువంటి ఒక ఫిర్యాదులు ఏంటంటే, ఎయిర్టెల్కి దాదాపు 40,000 కాల్స్ వచ్చాయట. 40,000 ఒక కాల్స్ వచ్చి మాకు పనిచేస్తలేదు, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నటువంటి వాళ్ళైతే ఆ యొక్క డాటాకు సంబంధించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా కూడా ఆగిపోయింది. ఎవరైతే టీవీలో చూస్తున్నటువంటి సీరియల్స్ కావచ్చు, ఛానళ్ళు కావచ్చు ఉన్నటువంటి కేబుల్ లోకల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ ఆపరేటర్స్ మొత్తం కూడా మా టీవీ రావట్లేదంటే రావట్లేదు, 1 గంటలో చేస్తాం, 2 గంటలో చేస్తామంటే కూడా ఆ మాట వినకపోవడము, అక్కడ కత్తిరించినటువంటి వైర్లే లేవు, ఇంకెక్కడ నుంచి కనెక్షన్ తెస్తామని లబోదింబమంటున్నటువంటి టీమ్ లీడర్ కావచ్చు, క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి అధికారులు కావచ్చు, ఆ బిల్ కలెక్టర్లను కూడా దుమ్మెత్తి పోసే కార్యక్రమం అయితే నిన్న నెటిజన్లంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. జియోకి 40,000 నుంచి 60,000 వరకు కనెక్షన్లు సంబంధించినటువంటి రికార్డింగ్ కాల్స్ కావచ్చు, కనెక్షన్స్ కావచ్చు, కంప్లైంట్స్ వచ్చాయి. ఎయిర్టెల్కి అయితే దాదాపు 40 నుంచి 50 వరకు కంప్లైంట్ కాల్స్ వచ్చాయి. మేమంతా కూడా చేస్తున్నాం, దాని మీద పని మీదే ఉన్నాం, మేము పై అధికారితో మాట్లాడతాం, వీలైనంత తొందరగా చేస్తామన్నా కూడా ఈ యొక్క కరెంటు పాస్ చేసే వైర్ల మీద, పోల్ల మీద కనెక్షన్లు మీరు పెట్టుకుంటా పోతే మా అక్కడ సంబంధించినటువంటి అధికారులు మేము ఎంత పనిచేసినప్పటికీ అక్కడ నుండి ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారికి దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క కేబుల్ ఆపరేటర్స్ అయినా కూడా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. కొన్ని ఏరియాలో చూస్తుంటాం ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, ఆ ఫైబర్ ఏదైతే ఉందో సపరేట్
సపరేట్ కరెంటు పోల్లను నిర్వహించి అక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో పర్మిషన్ తీసుకొని అక్కడ పోల్ని నిర్వహించి సపరేట్గా కనెక్షన్ ఇస్తారు. అది మంచి ఉత్తమమే. కానీ గల్లీలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్లలో వేలాడుతున్నటువంటి కరెంటు పోల్స్ కావచ్చు, కరెంటు వైర్ల మీద వేలాడుతున్నటువంటి డిష్ కావచ్చు, యాంటీనా కావచ్చు, సర్వీస్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏదైనా కూడా ఆ వైర్ల ద్వారా పోవాలి కావచ్చు. ఆ వైర్ల ద్వారా పోవాలి కాబట్టి ఆ వైర్లంతా కూడా ఎక్కడికక్కడ కత్తిరించారు. మీకు ఇష్టం లేకుంటే మేమేం చేయం, మీరు నేరుగా TSNPDCL వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, TGSPDCLతో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అత్యవసరమైనటువంటి సమావేశం ఉంది. ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్తో కావచ్చు, అక్కడ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే డీజీ ఉన్నారో ఆ యొక్క కేబుల్ ఆపరేటర్స్తో అత్యవసరమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి తారతమ్యం కావచ్చు, ఆ డిఫరెన్షియేట్ని ఒక తాటికి తీసుకొచ్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు. ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో మీటింగ్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి సహకరించకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నెట్ ప్రొవైడ్ చేయలేము అని చెప్పేసి చెప్తారా? ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాకు మీరు సహకరించకపోతే మేము మాత్రం ఇంటర్నెట్ ఇష్యూస్ని ప్రొవైడ్ చేయలేము, ఇంటర్నెట్ సేవల్ని ఎలా ప్రొవైడ్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏమైనా ఆల్టర్నేట్ కరెంటు శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే యూనియన్ ఉన్నారో వాళ్ళంతా ఆలోచించి దీనికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక దారి చూపాలి తప్ప ఇలా కత్తిరించడం కావచ్చు. అసలు ఇది ఏందో, ఒక ఎలుక ఒక ఇల్లులో ఎలుక ఉంటే ఆ ఇల్లును చంపాలి తప్ప ఇల్లు మొత్తం అగ్గి పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదే కనిపిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. అయితే వాళ్ళని అడిగితే మేము భట్టి విక్రమార్క గారి ఆదేశాలతోనే చేస్తున్నాం, మా యొక్క CMDO కావచ్చు, మా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అధికారులతో ఆదేశాల పరంగానే మేము చేస్తున్నాం, మా యొక్క ఎటువంటి తప్పు లేదు, మీకు ఎవరైనా మాట్లాడుకుంటే అక్కడ మాట్లాడని చెప్పేసి కూడా కరెంట్ ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఈ యొక్క గొడవ సంబంధించినంతా కూడా ఈరోజు తిట్టతేలకు వస్తుంది. వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం డిస్కస్ చేస్తున్నారు, అసలు రేపటి రోజున వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుంది, అసలు ఇంత నష్టపోయినటువంటి వైర్లను కావచ్చు, యాంటీనాలను కావచ్చు అసలు ఎలా పునర్నిర్మిస్తారు కూడా మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు ఒక్క రోజులో ఇదంతా కూడా సాధ్యం కానప్పటికీ, అంటే కత్తిరించడం ఓకే కానీ ఇదంతా ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్ అన్నట్టు మనకు కూడా అనిపిస్తూ ఉన్నది. చూడాలి కేబుల్ ఆపరేటర్స్ కావచ్చు, కరెంట్ ఆఫీసర్లు కావచ్చు ఏ ఆలోచనకు వస్తారో, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరాన్ని కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక పాతిని ఏ విధంగా వేస్తారో కూడా కొన్ని రోజుల్లో మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.